అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002 వచ్చింది ఆ జిల్లాకి, 2002 వచ్చింది ఆ జిల్లాకి. 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చినది కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పుంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 44 అని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్లు లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్ పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పి నేను